అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్దాం. మనం గత 78 ఎపిసోడ్ల నుంచి ఒక విషయం మీద చెప్పాం. ఉపమాన ధ్యాన సందేశాలు. అందులో ఈరోజు 34 పార్ట్. ఏంటంటే ఉపమానం? పాము కూరలు పీకితే ఎవరికీ హాని చేయలేదు. అలాగే మానవుల్లోని చెడు తొలగిస్తే ఎవరికీ హాని చేయడు. అలా చెడు తొలగించుకొని జీవించిన వాడు ఎవరికీ హాని చేయడు. అలా ఎవరికీ హాని చెయ్యని వాడు వారికి ఏ కష్టము ఉండదు, ఏ దుఃఖము ఉండదు, ఏ నష్టము ఉండదు. అంచేత ఎవరైనా సరే నష్టము పొందకూడదన్నా, కష్టాలు రాకూడదని అనే అభిప్రాయం ఉన్నా, తనలో ఉన్న చెడు తొలగించుకునే ప్రయత్నం చేయాలి. ఇది తప్పనిసరి. మరి చెడు తొలగించుకోవాలంటే మనలో ఎన్ని రకాల చెడులున్నాయి? అయ్యే మనం 33 ఎపిసోడ్ల నుంచి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు చెప్పుకునేటువంటి చెడేమిటి అంటే చెడు లక్షణం అజ్ఞానం. అందులో ఈ అజ్ఞానం మీద ఈ అజ్ఞానం ఉండడం వల్ల ఎన్నో రకాల పనులు చేస్తూ మనం ఎంతో నష్టపోతున్నాం. అజ్ఞానము అంటే తెలిసి కూడా ఆచరించలేకపోవడం. దాన్ని అజ్ఞానం అంటారు. జ్ఞానం అంటే తెలుసున్న దాన్ని ఆచరించగలగడం. దాన్ని జ్ఞానం అంటారు. తెలుసున్న దాన్ని ఆచరించలేకపోవడం అజ్ఞానం అంటారు. అంచేత ఈ అజ్ఞానం ఉన్నవాళ్ళు చేసే పనులు, వాళ్ళ ప్రవర్తన చెప్పుకొస్తున్నాం మనం. అందులో ఈరోజు ఇంకొక విషయం చెప్పుకుందాం. మానవుడు భయపడకూడదని, దేనికి భయపడకూడదని తెలుసు. కానీ అన్నిటికీ భయపడ్డమే అజ్ఞానం. ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు భయపడకూడదని. కానీ భయపడుతూ ఉంటారు. అంతెందుకండి, నిన్నే ఈశ్వరయ్య గారు చెప్పారు. మీ జూమ్‌లో వీడియో ఆన్ చేయాలి అంటే భయపడి వీడియో ఆన్ చేయట్లేదు అని చెప్పన్నారు. కొంతమంది జాయినే అవ్వట్లేదంట. చాలా విచిత్రం. నిజంగా కూడా పత్రి గారంటే ఎంతోమంది భయపడతారు. మేము, మేడము, నేను కూడా ఆయనంటే భయమే. ఎవ్వరన్నా నాకు భయం లేదు కానీ, కానీ
దాన్ని భయం అనే కంటే నా విషయంలో మటుకు గౌరవం. ఆయనంటే అంత గౌరవం. అంత జ్ఞానం ఇస్తున్నాడాయన. ఇంత జ్ఞానం ఉన్నవాడు మనల్ని కొడతాడా? తిడతాడా? చంపుతాడా? మనల్ని సరైన మార్గంలో పెట్టడానికే ఆయన కృషి చేస్తాడు, ప్రయత్నిస్తాడు. అంచేత పత్రి గారి విషయంలో కూడా చాలామంది భయపడతారు. నిజంగా ఆయన గురించి భయపడవలసిన పనేమి లేదు. ఎంచేతంటే ప్రారంభంలోనే, అంటే ఇంచుమించు 2002 ఆయన భీమవరం వచ్చినప్పుడు ఆయన పరిచయం కలిగిన కొత్తలో ఒక 3 రోజులు మన ఇంట్లో ఉన్నారు ఆయన. అప్పుడు జరిగిన చిన్న అనుభవం చెప్తాను మీకు. ఆయన గదిలో ఉన్నారు. అంతటి పెద్ద ఆయన వచ్చారని చెప్పి ఒక్కొక్కళ్ళు వచ్చి చూసి వెళ్తున్నారు. మా ఇంటి ఎదురుగుండా ఆయనే ఒక ఆయన వచ్చాడు. వచ్చి ఆయన గురించి ఏదో చెప్తున్నాడు. ఆయన చెప్పే కార్యక్రమాలు, ఆయన ఏదో ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెడుతూ ఉంటాడు. ఆయనకేదో చాలా తెలుసున్నట్టుగా పత్రి గారు చెప్తున్నాడు. ఓ 2 విషయాలు చెప్పనిచ్చారు. ఇంకా మాట్లాడుతూ ఉంటే గట్టిగా తిట్టారు. నీకు అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నావు, నువ్వు చెప్పిందంతా కరెక్ట్ అనుకుంటున్నావా? తెలిసి మాట్లాడు, తెలుసుకుని మాట్లాడు అని చాలా గట్టిగా తిట్టాడు. వాడి మొహం మాడిపోయింది. ఇంకేం మాట్లాడాలో తెలీదు. మెల్లిగా కాసేపు కూర్చున్నాడు కామ్గా. మెల్లిగా లేచి వెళ్ళిపోయాడు. అప్పుడు పత్రి గారు అన్నారు, వీధిలో రోడ్డు మీద వెళ్ళిపోయేవాడిని పట్టుకుని మనం ఏమైనా తిడతామా? మన దగ్గరికి వచ్చిన వాడిని ఏమనుకుంటాం? నా దగ్గర జ్ఞానం పొందడానికి వచ్చాడు అనే ఉద్దేశంలో వాడిని సరిచేయడానికే మనం తిడతాం. మన వాడు అనుకున్నప్పుడే తిడతాం. మన వాడు కాదనుకున్నప్పుడు మనకు తిట్టవలసిన పని ఉంది. ఆడితోటి సంబంధం ఏంటి అసలు? ఆడేమైపోతే మనకేంటి అని చెప్పి అన్నారు. ఆ సంఘటన మర్చిపోలేదు నేను. ఓహో, ఈయన ఏదైనా అన్నా ఏం చేసినా కూడా మన కోసమే, మన మంచి కోసమే అన్నది నాకు అర్థమైంది. అందుకే ఇంకా తర్వాత నుంచి ఆయన బోధించే జ్ఞానం మీద దృష్టి పెట్టాను, కానీ ఆయన చర్యల మీద నేనేం దృష్టి పెట్టలే. అలా చాలా సందర్భాలు తిట్టడం జరిగింది. కారణం ఏంటంటే మనం నేర్చుకుంటున్నాం, అజ్ఞానంలో ఉన్నాం, చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటాం. మరి చేసినప్పుడు సరి చేయకపోతే ఆయన గురువు ఎలా అవుతాడు? మనం ఎలా ఎదుగుతాం? అంచేత నేనేమీ పట్టించుకునేవాడు కాదు. సరే, మనలో ఏదో లోపం ఉంది అని చెప్పి
ఆలోచిస్తే ఖచ్చితంగా మనం చేసిన పనిలో లోపం ఉంది. దాన్ని సరి చేసుకున్నాను నేను అప్పటి నుంచి. అంచేత ఇక్కడ తెలివైన వాళ్ళు అయితే మన జూమ్లో జాయిన్ అయ్యేవాళ్ళే. నిన్న ఈశ్వరయ్య గారు చెప్పిన దాని గురించి నేను చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు భయపడి మనకు దూరం అవుతే వాళ్ళ అజ్ఞానంతో అలాగే ఉండిపోతారు, ఎప్పటికీ ఎదగలేరు. జ్ఞానాన్ని బోధించగలిగే గురువు మళ్ళీ ఏ జన్మకు దొరుకుతారో వాళ్ళకి, ఇంకా ఎన్ని జన్మలు పట్టాలో. వచ్చిన అవకాశాన్ని ఈ చిన్న పాయింట్, ఏంటి చిన్న పాయింటు, తిడతారేమో, ఆయన కోప్పడతారేమో, ఆయన కోపం ఎక్కువ అని దానికి దూరంగా ఉంటే దాని ముఖ్య కారణం భయమే. నష్టపోయేది ఎవరు? నిజంగా ఆయన అంత దుర్మార్గుడా, దుష్టుడా, మన మీద కక్ష కార్పణ్యం ఉందా, మన శత్రువా, ఇవన్నీ ఆలోచించుకోవాలి. మరి ఎందుకు వారి ప్రవర్తన అలా ఉంది? మన మంచి కోసమే, మనల్ని సరిచేయడానికే, మన ఎదుగుదల కోసమే ఆ సద్గురువు ఆ రకంగా ప్రవర్తిస్తాడు అన్నది అర్థం చేసుకుంటే భయపడరు. అందుకే నేను చెప్తున్నాను, నేను తెలిసి కూడా భయపడకూడదని తెలిసి కూడా భయపడమే అజ్ఞానం. ఈ అజ్ఞానం వల్ల ఎన్ని జన్మలు నష్టపోతారో చూడండి. ఇక్కడే భయంతో జాయిన్ అవ్వకపోతే అక్కడ వచ్చే కష్టాలు ఏమి ఉండవు, కానీ చాలా నష్టం కలుగుతుంది. ఈ జన్మలో నేర్చుకోవాల్సింది నేర్చుకోకపోతే ఎన్నో జన్మలు వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. ఏ భయం గురించి వాళ్ళు దూరంగా ఉంటున్నారో ఆ భయం ఖచ్చితంగా తొలగించుకోవాలి. ముఖ్యంగా ఏం చేతంటే పత్రిక ఏమని చెప్పారంటే, రాసుకొని చెప్తాను. ఈ భయం గురించి చెప్పారని, మానవుడు భూమి మీదకు వస్తూ తన ఆత్మ పురోగతి కోసం భూమి మీదకి ఎందుకు వస్తాడు? ఆత్మ పురోగతికే, ఆత్మ ఉన్నతికే, ఆత్మ కోసమే. మానవుడు భూమి మీదకి వస్తూ తన ఆత్మ పురోగతి కోసం కొన్ని భయాలను వెంట తెచ్చుకుంటాడు. ఎన్నో రకాల భయాలు తెచ్చుకుంటాడు. కొన్ని పెద్ద భయాలు, కొన్ని చిన్న భయాలు. తెచ్చుకుంటాడు. మరణ భయం అన్నిటికంటే పెద్ద భయం. పత్రిక గారు ఏమన్నారంటే, మానవుడు
భయాల నుంచి పారిపోకూడదు. భయాన్ని ఎదుర్కొన్నప్పుడు భయం తొలగిపోతుంది. ఇది నా విషయంలోనే జరిగింది. ఆ పత్రి గారి కోపం అన్నీ చూసి ముందు భయమే పడ్డాం. కానీ దాన్ని ఎదుర్కొన్నాను నేను. మెల్లిగా నాకు పత్రి గారంటే భయం పోయింది. ఏదైతే పత్రి గారు చెప్పారో జరిగింది. భయాన్ని ఎదుర్కొన్నప్పుడు ఆ భయం తొలగిపోతుంది. భయానికి భయపడకూడదు. నిన్ననే మనం ఒక కథ చూసాం, వీడియో వేసుకుని. గురువు గారు శిష్యుణ్ణి ఒక రోజు, ఒక పగలు, ఒక రాత్రి శ్మశానంలో గడిపి రమ్మన్నారు. అమ్మో దెయ్యాలు ఉంటాయి, అవి నన్ను పిక్కు తింటాయి అని అంటే గురువుగారు చెప్పారు, అదే కనుక్కురా ఉన్నాయో లేదో అని. నీకేం పర్వాలేదు, నేను ఉన్నాను కదా అని చెప్పి పంపించారు. గడిపి వచ్చాడు. ఏమయ్యా దెయ్యాలు ఉన్నాయంటే ఏమీ లేవండి అని చెప్పి అన్నాడు. దెయ్యాల భయం పోయింది వాడికి. ఎదుర్కొన్నాడు, భయాన్ని ఎదుర్కొన్నాడు. ఎదుర్కొంటే ఆ భయం పోయింది. చేత పత్రి గారు భయాన్ని ఎదుర్కోవాలి. మరి నేను ఆ భయాన్ని ఎదుర్కొన్నాను. పత్రి గారి విషయంలో ఆ భయం పోయింది. ఎంత జ్ఞానం సంపాదించుకున్నాను, ఎంత ఎదిగాను నేను, అంటే నేను ఎంత లాభం పొందాను. లేకపోతే ఇదంతా నాకు నష్టమే కదా. ఎంత తెలివి తక్కువతనం, ఎంత మూర్ఖత్వం. భయపడితే నేను చాలామందికి అదే చెప్తాను, వీడియోలు ఆన్ చేయండి. ఎందుకు భయపడతారు మీరు? ఎంత నష్టపోతున్నారు మీరు. పరిచయం చేసుకోండి అంటాను నేను, నాతో మాట్లాడండి అంట. వెనక పడిపోతారు, జ్ఞానం పెంచుకోలేరు, మీ లోపాలు సరి చేసుకోలేరు. ఆ లోపాలతో అలా జీవిస్తారు. ఎన్నో లోపాలు సరి చేసుకోవడానికే భూమి మీదకి వచ్చాం. ఆ భయంతో ఆ లోపాలు అలా దాచుకుంటే ఆ జన్మే వేస్ట్ మీకు. అంచేత చాలా గొప్పగా చెప్పారు పత్రి గారు. మరి నిజంగా మరణ భయం అన్నిటికంటే పెద్ద భయం అన్నాడు. అది చూశాడు వాడు. నిన్న ఆ కథలో మనం విన్నాం, అన్నీ తెలుసుకున్నాం. దెయ్యాల భయం పోయింది, ఆడికి మరణ భయం పోయింది. ఎదుర్కొన్నప్పుడు ఆ భయం పోయింది. చాలామంది ఎలా పోతుంది అంటారు. నాతో మాట్లాడే భయం పోయిందంటే ఎదుర్కోవాలి, మాట్లాడడమే. ఒకవేళ ఏదైనా అన్నా నీలో ఉన్న లోపం, నువ్వు మాట్లాడిన దాంట్లో లోపం ఉంటే ఏదైనా అన్నా నా గురించేగా అది చెప్పారు.
అంతకన్నా నన్నేం చేయలేదుగా. దాన్ని సెట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అంతేకాదు పత్రి గారు ఏమన్నారంటే, నేను శరీరం కాదు, ఆత్మ పదార్థాన్ని అని తెలుసుకున్నప్పుడు, ఆత్మ అన్నట్టుగా జీవిస్తున్నప్పుడు, ఆత్మకు ప్రాముఖ్యం ఇస్తున్నప్పుడు అనేక జన్మల నుంచి వస్తున్న భయాలను కూడా అధిగమించగలుగుతాం. అందుకే నేను ఎవ్వరికీ భయపడ్డాను. ఎవరిని లక్ష్యం నేను. ఎందుకంటే నేను ఆత్మ అన్నది అవగాహన కలిగింది, ఆత్మ అన్నట్టుగా జీవిస్తున్నాను. నేను ఆత్మ అయినప్పుడు సృష్టిలోనే గొప్ప వాడినైనప్పుడు, నన్ను మించింది ఇంకేదీ లేదు అని తెలుసుకున్నప్పుడు ఇంకెందుకు భయం? నువ్వు దేహం అనుకుని, నేను స్త్రీ అనుకుని, నేను పేదవాడిని అనుకుని, నేను తక్కువ కులం అనుకుని, వాడు గొప్పవాడు అనుకుంటూ, వాడికి అధికారం ఉందనుకుంటూ, వాడు ధనవంతుడు, వాడికి చాలా కోట్లు ఉన్నాయనుకుంటూ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటే మీకు ఆ భయం పోదు. ఎప్పుడైతే నేను శరీరం కాదు, నేను ఆత్మను, ఆత్మే ఈ సృష్టికి మూలమైనటువంటి పరబ్రహ్మ, సృష్టిని సృష్టి చేసినటువంటి ఆ భగవంతుడు, సృష్టికి ఆధారమైన వాడు, నేనే ఆ భగవంతుణ్ణి అని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు ఇంకా నీకు దేనికి భయం? ఇంకా మాట్లాడితే ఉన్నది నేనే, ఇంకేది లేదు. ఉన్నట్టుగా కనిపించేవన్నీ అదృశ్యమైపోతాయి. అందుకే ఉపనిషత్తులో ద్వితీయం భయం భవతి అంటారు అని చెప్పబడింది. రెండోది ఉంది, నువ్వు తప్ప రెండోది ఉంది అని ఎప్పుడైతే అనుకుంటావో అక్కడే భయం ఉంటుందంట. రెండోది లేదు, ఉన్నది నువ్వు ఒక్కడవే. ఇది అర్థమైనప్పుడు, ఇది అనుభవంలోకి వచ్చినప్పుడు, అలా జీవిస్తున్నప్పుడు ఇంకా నీకు భయం ఎక్కడ ఉంటుంది? అంచేత ఎవరైతే నేను శరీరం కాదు, ఆత్మను అని తెలుసుకున్నప్పుడు అనేక జన్మల నుంచి వస్తున్న భయాలను కూడా అధిగమించగలుగుతాం. ఎన్నో భయాల నుంచి బయటపడతాం. చాలామంది అడుగుతారు, ఈ భయం పోవట్లేదండి, భయం పోవాలంటే ఏం చేయాలండి? నాకు భయం అండి. అంటే నీకు ఈ సత్యం తెలియలేదు, నువ్వు ఆత్మ అన్న సంగతి నీకు అర్థం కాలా.
ఇది అర్థం చేసుకుంటే నువ్వు తెలుసుకోగలుగుతావు. చేత భయానికి భయపడవలసిన పని లేదు, గుర్తెట్టుకోండి. నువ్వు అజ్ఞానంలో ఉంటే నీకు భయం ఉంటుంది, నువ్వు జ్ఞానం పొందితే నీకు భయం ఉండదు. నేను దేహం అనుకుంటే నీకు వెంటనే భయం, అన్నిటికీ భయమే. నేను ఆత్మ అన్న అవగాహన కలిగితే ఇంకా నీకు భయం ఏంటి? నువ్వు కాకుండా ఏముంది ఇక్కడ? సమస్తము నువ్వే, సర్వము నువ్వే. ఇంకొకటి లేదు, ఉన్నట్టుగా కనిపిస్తుంది, ఏదీ లేదు, అన్నీ అదృశ్యమే. ఉండేది నువ్వు ఒక్కడవే, శాశ్వతమైన నువ్వే ఉంటావు. ఇంకా నీకు భయం ఏంటి? అన్నీ నీ నుంచే వచ్చాయి, అన్నీ నీ రూపాలే. ఎవరికి భయపడాలి? తల్లిదండ్రులు భయపడతారా? లేకపోతే ఎవరికి భయపడతారు? అన్నీ నువ్వే అయినప్పుడు, అంతా నువ్వే అయినప్పుడు ఇంకా నువ్వెవరికి భయపడతావు? అందుకే పత్రికారు ఇదే అన్నారు, నేను శరీరం కాదు, ఆత్మ పదార్థాన్ని అని తెలుసుకున్నప్పుడు అనేక జన్మల నుంచి వస్తున్న భయాలను కూడా అధిగమించగలుగుతాం అని చెప్పన్నారు పత్రికారు. అందుకే నేను చెప్తూ ఉంటాను, నేను ఇన్ని రకాల లోపాలు, ఇన్ని రకాల భయాలు, ఇన్ని రకాల సమస్యలు ఇవన్నీ అధిగమించాలంటే అజ్ఞానం తొలగించుకోవాల్సిందే, జ్ఞానం సంపాదించుకోవాల్సిందే. అందుకే దాని మీదే నేను ఫోకస్ చేస్తున్నాను. ఎంత పర్ఫెక్ట్గా తయారవుతారో, ఎంత గొప్పగా తయారవుతారో మీరు. అది తప్ప ఇంకెన్ని చేసినా అన్ని లోపాలు ఉంటాయి. తాత్కాలికంగా మీకు భౌతికంగా కానీ మానసికంగా కానీ కొన్ని లాభాలు కలిగితే కలగచ్చు, కానీ జ్ఞానం పొందకపోతే మీరు ఎన్నో సమస్యలలో ఇరుక్కుంటారు, ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు, జీవితంలో దుఃఖపడుతూ ఉంటారు. అంచేతే నేను అజ్ఞానం తొలగించుకోండి, జ్ఞానం సంపాదించుకోండి, ఇదే పదే 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 చెప్తూ ఉంటాను నేను అందరికీ కూడా. ఏదో పెద్ద రోగం తగ్గింది గొప్పగా చెప్తారు, అది పెద్ద లాభమా? విపස්සన గురువు గారు, ఆయనకి జబ్బు చేస్తే ఆయన కోటీశ్వరుడు. ఆయన అక్కడ గురువుగారి దగ్గరికి వెళ్తే రోగాల కోసం అయితే నా దగ్గర రావద్దన్నాడు ఆయన, జ్ఞానం కోసం అయితే రా అన్నాడు. అప్పుడు నాకు రోగం గురించి ఇంకా ఆలోచించాలండి, నాకు ధ్యానాన్ని చెప్పండి అన్నాడు. ఎందుకో నాకు కూడా అంతే, రోగం అంటే వీడు ధ్యానంలోకి వచ్చినా వేస్ట్ అని నాకు అనిపిస్తుంది. నువ్వు ధ్యానం చేయి, రోగం అదే తగ్గుతుంది. దానికోసమే ధ్యానం అంటే చాలా తప్పు. అంతకన్నా గొప్ప ఎన్నో ఉంటే అయ్యి వదిలేసి రోగం అంటే చాలా లీస్ట్ అది లాభం. హయ్యెస్ట్ లాభం ఎన్నో ఉన్నాయి, ఎన్ని చెప్పుకుంటున్నాం మనం, ఎన్ని చెడు లక్షణాలు తొలగించుకుంటాం.
ఈ భయంలోనే ఎన్నున్నాయి. ఎందుకు వచ్చింది ఈ భయం? అజ్ఞానమే దానికి కారణం. ఈ భయం గురించి మరికొన్ని విషయాలు రేపు చెప్పుకుందాం మనం. చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్కరికి. చూస్తున్నాగా ప్రాక్టికల్గా. వీడియోలు ఆన్ చేయరు. జ్ఞానం కోసం వచ్చారు. నాతో మాట్లాడడానికి భయం, ఏమైనా అంటానేమో అని భయం. మిమ్మల్ని సరి చేయొద్దా? అనద్దా? ఏమి అనద్దా? మాట్లా కూరుకోనా? ఇంకెందుకు? గురువుని ఆశ్రయించడం దేనికి? ఎదగడానికేగా, లోపాలు సరి చేసుకోవడానికేగా, తప్పులు సరిదిద్దుకోవడానికేగా. మిమ్మల్ని ఎవరైనా ఆశిస్తున్నారా, అడుగుతున్నారా, చేస్తున్నారా? మీ ఆస్తులు కొల్లగొట్టేస్తున్నారా? మీరు ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదు, నా దగ్గర ఉన్న జ్ఞానాన్ని తీసుకోండి. మీరేం పంచక్కల, నా జ్ఞానాన్ని, విలువ కట్టలేని జ్ఞానాన్ని నేను పంచుతాను. భయపడతారేంటి? చేత మరికొన్ని విషయాలు రేపు తెలుసుకుందాం. ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తాను.